నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం వల్ల చెలరేగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. అనేక మంది ఇరానీయులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. యువరాజు రజా పహ్లావి పిలుపునివ్వడంతో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది. టెహ్రాన్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆందోళనలు అణచివేయడానికి నిరసనకారులను చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రజలపై హింసకు పాల్పడితే దాడి తప్పదని హెచ్చరించారు. సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. అవసరమైతే నిరసనకారుల రక్షణకు అమెరికా అండగా నిలుస్తుందన్న ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ద్రవ్యోల్బణం 50% చేరువలో ఉండటం, ప్రభుత్వం పన్నులను 62% పెంచడం ప్రజాగ్రహానికి ఆజ్యం పోసింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, కరెన్సీ రియాల్ విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోవడంతో వ్యాపారులు, ప్రజల తిరుగుబాటు మొదలైంది. టెహ్రాన్లో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనలు పతాక స్థాయికి చేరుకున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో టెహ్రాన్ వీధులు రణరంగాన్ని తలపించాయి. ఇరాన్ దుస్థితికి కేవలం కరెన్సీ పతనం మాత్రమే కారణం కాదు. 2025 జూన్లో ఇజ్రాయెల్, అమెరికా జరిపిన 12 రోజుల వైమానిక దాడులు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అప్పుడు 1000 మందికి పైగా మరణించడమే కాకుండా కీలక అణుకేంద్రాలు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి తోడు అమెరికా విధిస్తున్న ఆంక్షలు, తీవ్రమైన నీటి ఎద్దడి, ఇంధన సంక్షోభం ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీశాయి. వెనిజులాలో దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకున్న తరహాలోనే ఇరాన్లో కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి మార్పు తేవాలని ట్రంప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రవాస నేతలతోనూ దూరంగా ఉంటున్నారు. ఇరాన్ రాకుమారుడు రజా పహ్లావి తీరుపై ఆయన హ్యాపీగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో కలవటం సరికాదన్నారు ట్రంప్. అయితే అమెరికా హెచ్చరికలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటోంది. తమ దేశాన్ని అస్థిరపరిచే కుట్ర అని ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా విమర్శించింది. కొద్ది రోజులుగా ఇరాన్పై ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. నయానో భయానో అణు ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే మధ్యప్రాచ్యాన్ని ఉద్దేశిస్తూ గతంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం, ఆ ప్రాంతాన్ని వీడాలని యుఎస్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. అణు చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడులు చేస్తామని పదే పదే హెచ్చరికలు చేశారు ట్రంప్. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పుల ఇరు దేశాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇరాన్లో ఏం జరుగుతోంది, దేనికి దారితీస్తోంది, పరిణామాలన్నీ కూడా మాట్లాడదాం. విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. మురళీ మనోహర్ గారు మనతో. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, ప్రస్తుతం ఇరాన్లో 12వ రోజుకు చేరుకున్నాయి ఈ నిరసనలు. ఈ మొత్తాన్ని కూడా ఇరాన్ రెవల్యూషన్ 2026 అంటున్నారు మొత్తం ప్రపంచం అంతా. ఈ ఆందోళనలు ఈ ఆర్థిక సమస్యల నుంచి పూర్తి రెజ్యూమ్ చేంజ్ డిమాండ్ వైపు ఎలా మళ్ళాయంటారు అసలు? అంటే అమెరికా ఇది కొత్త చరిత్ర కాదు. అమెరికాకు రిజిమ్ చేంజ్ అనేది సుమారు ఒక 70 దేశాల్లో ఇప్పటికే ఆ విధంగా రిజిమ్ చేంజ్ చేసినటువంటి చరిత్ర అమెరికాకు ఉంది. కాకపోతే ఇప్పుడు ఇరాన్ది కూడా ఒక టార్గెట్. మొన్న వెనిజులా అధ్యక్షుడిని
కిడ్నాప్ చేసిన తర్వాత అనుకోవచ్చు నెక్స్ట్ ఇరాన్ది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నట్టు, కానీ ఇప్పుడు జరుగుతా ఉంది. దానికి తోడుగా అమెరికా బయట నుంచి జోక్యం చేసే కన్నా అమెరికాకు సహకరిస్తున్నది ఇరాన్ ఇంటర్నల్ సమస్యలే. కనుక చాలా సంక్షోభంలో ఇరాన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎన్నడూ లేని విధంగా తిరుగుబాటు వస్తుంది. ఆల్మోస్ట్ 32-33 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఈ తిరుగుబాటు మనకు కనిపిస్తుంది. 111 నగరాల్లో తిరుగుబాటు చేస్తున్నారు జనాలు. తెహరాన్ కూడా ఆల్మోస్ట్ ఖుమైనీ చేతిలో నుంచి పోయిందని అంటున్నారు. ప్రజలు అంత పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. దానికి కారణం అమెరికా కాదు, దానికి కారణం ఆకలి. ఇరాన్లో ఆకలి, ఇరాన్లో ధరలు, ఇరాన్లో ఇంటర్నెట్ లేని పరిస్థితి, మొత్తము ఆర్థిక స్థితి పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఇరాన్ యొక్క దీంట్లో కరెన్సీ డివాల్యూ ఎంత అయిపోయింది అంటే, $1కు 40,000 రియాదులు ఉండేటువంటి ఒకప్పుడు దాని కరెన్సీ ఈరోజు 10 లక్షల రియాదులకు పడిపోయింది. అంటే మనము ఊహించని కూడా ఊహించలేము అసలు. ఇప్పుడు ఇంకా ఈ లేటెస్ట్ గా 12 లక్షలు అని అంటున్నారు. కనుక ఈ తిరుగుబాటు ఒక రాష్ట్రంలో లేదు, 31 రాష్ట్రాలు ఉంటే 31 రాష్ట్రాల్లో తిరుగుబాటు. అందుకని ఇప్పుడు ఖొమైనీ అనుకుంటాను, ఇంతకు ముందు చాలా ఉద్యమాలు అణచేయగలిగాడు ఆయన. ఖొమైనీ చేతిలో ఆర్మీ ప్రభుత్వం చేతిలో ఉండదు, ఖొమైనీ చేతిలో ఉంటుంది. ఐఆర్జీసీ అనే అంటారు, ఇస్లామిక్ రెవల్యూషనరీ ఏమంటారు గార్డ్ కార్ప్ అని చెప్పేసి చాలా బలమైనటువంటి ఆర్మీ ఇది. ఐఆర్జీసీ కంప్లీట్ గా ఆయన చేతిలోనే ఉంటుంది, ఎవ్వరికి వినదు అది. కనుక అంత బలంగా ఖొమైనీ ఉంటాడు. తర్వాత బాసిద్ అని ఈ ఏమంటాం దాని గూఢాచార సంస్థ, అది చాలా చాలా బలమైంది అది. అది కూడా కంప్లీట్ గా ఆయన చేతిలో ఉంటుంది. ఇంత బలమైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ తిరుగుబాటు ఎన్నడూ లేని పద్ధతిలో ఈ తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడు. చాలా పెద్ద పెద్ద తిరుగుబాట్లు ఆయన గతంలో తిరగబడ్డారు జనము, కానీ అణిచేసిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. 2009లో ఓట్ చోరీ అనేటువంటి పద్ధతిలో ఒకటి జరిగింది. 2017-19లో అప్పుడు కూడా ఇంధన ధరల గురించి జరిగింది, హిజాబ్ గురించి జరిగింది. మనందరికి గుర్తుంటది, మూసా మీనా అని ఒక అమ్మాయి హిజాబ్ ను కొద్దిగా తొలగించింది అనుకుంటా 2022లో చంపేశారు, కొట్టి చంపారు. అప్పుడు కూడా ప్రజలు తిరగబడ్డారు పెద్ద ఎత్తున, అయినా దాన్ని అణిచేశారు. ఇలా ఎన్నో ఉద్యమాలను అణచినటువంటి పెద్ద చరిత్ర ఖొమైనీకి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీంట్లో నుంచి బయటపడతాడా అనేది మాత్రం చాలా డౌట్ఫుల్ గా ఉంది. ఎందుకు వరకు అంటే ప్రజల్లో ఆందోళన, ప్రజల్లో యొక్క అసంతృప్తి. డిసెంబర్ 28 ప్రారంభమైంది, సుమారుగా ఇప్పటికి 10-11 రోజులు అవుతుంది. అది ఎక్కడికి తగ్గట్లేదు, పెరుగుతా ఉంది, ఇంకా ఇంతకు పెరుగుతా ఉంది. కనుక ఇది ఇప్పుడు మాత్రం చాలా పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటున్నాడు ఖొమైనీ. వార్తలు వస్తున్నాయేమంటే ఇప్పుడు అక్కడ నుంచి పారిపోవడం మంచిది అని చెప్పేసి చాలా మంది ఆయనకు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే బ్రతికి ఉంటే మళ్ళా ఇచ్చేయచ్చు అని చెప్పేసి. ఎందుకంటే గతంలో ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు, అమెరికా ఒక అవకాశం ఇస్తే కూడా ఇప్పుడు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము గతంలో ఉదాహరణకు లిబియా గడాఫీని 2011లో ఆయన పారిపోవడానికి అవకాశం ఇచ్చినా పోలేదు, ఆయన చనిపోయాడు, చంపేసింది అమెరికా. సద్దాం హుస్సేన్ ను, ఇరాక్ సద్దాం హుస్సేన్ ను అమెరికా చంపింది. కనుక ఇలా చరిత్ర ఉంది కదా, వాళ్ళంతా వెళ్ళిపోవడానికి అవకాశం ఉండి వెళ్ళలేదు, నువ్వైనా వెళ్ళు, బ్రతికి ఉండు అని చెప్పేసి ఇప్పుడు ఆయనకు చెప్తా ఉన్నారు. కనుక ఈయన వెళ్తాడా వెళ్ళడా, పరువు పోతుంది. అది ఇస్లాం యొక్క స్పిరిచువల్ సెంటర్ అది ఇరాన్ అనేది. కనుక ఖొమైనీకి ఇది ఉంటుంది, కనుక వెళ్ళిపోతే పరువు పోతుంది.
ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఖుమేనీని ఉంటే ఇటు ప్రాణం అమెరికా పోతుంది. డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. వాళ్ళ మీ ఖచ్చితంగా మేము బాధితులకు అండగా ఉంటాము, రక్షిస్తాము, దాడికి కూడా మేము సిద్ధపడతాము అని చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఇటు ఇరాన్ ప్రభుత్వానికి. అట్ ద సేమ్ టైం రెజా పహ్లవి ఎవరైతే ఇరాన్ మాజీ రాజు ఉన్నాడో ఆ! షా, ఆయన కొడుకు కూడా అవును. ఈ అవును. జనవరి 8, 9 తేదీలో రాత్రి 8 గంటలకు మీరంతా వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయండి అని చెప్పేసి కూడా ఆయన కూడా పిలుపునిచ్చారు. సో అది కూడా చాలా యాక్టివ్గా అందరూ ముందుకొచ్చారు, అందరూ ఇలాంటి వీటిలో పాల్గొన్నారు. సో నెక్స్ట్ రెజా పహ్లావికే అక్కడ ఛాన్స్ ఉంటుందంటారా అధికారానికి ఏమన్నా? ఆ పాపులారిటీ ఉంది ఆయనకు బాగా. ఇప్పుడు ఆయన పిలుపు ఇవ్వడం కారణంగా కూడా ఈ తిరుగుబాటులో కాస్త మనకు ఎన్నడూ చూడని ఈ యొక్క బలం ఏదైతే చూస్తున్నామో జనము అంతా మొండిగా బయటకొస్తున్నారు. దేన్ని కేర్ చేయడం లేదు. ఈ ఐఆర్‌జీసీ ఫోర్సెస్‌ను వేటిని కేర్ చేయడం లేదు. కేవలం ఎందుకంటే ఆయన వస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు. ఆయనైతేనే సరిపోతుంది అనేటువంటి ఒక భ్రమ లేకపోతే ఒక ఇది క్రేజీ ఆయన పట్ల ప్రజల్లో ఉంది. మ్మ్. అందుకని ఆయన పిలుపుకు చాలా వాల్యూ ఉంది ఇప్పుడు. ఇదే ఎక్కువగా పనిచేస్తుంది. పైగా ఆర్మీలో కొందరు డివైడ్ అవుతున్నారు. ఈవెన్ AK-47 ఆర్మీ చేతిలో ఉండే AK-47 కూడా తిరగబడ్డ ప్రజల చేతిలో కనపడ్డాయి. ఎందుకు అని అంటే వాళ్ళు కింద వేశారు, గన్స్ కింద పడేశారు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ కూడా. వాళ్ళు కూడా ఏదో మార్పును కోరుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. కానీ పహ్లవి యొక్క పిలుపు ఏదైతుందో అది ఇంకా ఎక్కువ పనిచేస్తున్నట్టు. అందుకే ఈరోజు మనము ఈ 10 రోజుల్లో 11 రోజుల ఉద్యమంలో సుమారుగా 45 మంది ఫైరింగ్ లో కాలిపోయారు. సుమారుగా 2200 మంది అరెస్ట్ అయి కూర్చున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే బలంగా ఉంది ఈ మూవ్మెంట్ అనేది. గతంలో ఉన్నంతగా ఎప్పుడు లేనంది పద్ధతిలో ఇప్పుడు నడుస్తుంది కనుక అదొక్కటే అందరూ ఎదురు చూస్తున్నారు. ఇతను కూడా ఈ పహ్లవి అతను దేశంలో లేడు. అమెరికాలో ఎగ్జైల్ అమెరికాలో ఉండి ఎగ్జైల్ దీంట్లో అయినా ఈయనను కలవడం లేదు ట్రంప్. ఎవరిని పహ్లవిని కలవడం లేదు ఓపెన్ గా. ఎందుకంటే ఈ ప్రజల్లో ఒక ఒక ఇదేముంటుంది అంటే అమెరికా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది ఇరాన్ లో. మొన్న ఈ మధ్య పహ్లవిని డైరెక్ట్ మనందరికి గా తెలుసు. కలవకపోయినా కానీ ఈ రెజా పహ్లవి అంటే కాస్త ఆయనకి సానుకూల దృక్పథమే ఉన్నట్టుగా అనిపిస్తోంది ట్రంప్ కి. ఆ, సా- సానుకూలంగా ఉంది, అనుమానమే లేదు. ఎందుకు కలవడం లేదు అంటే ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని, ప్రజలకు ఎటువంటి రాంగ్ మెసేజ్ పోకూడదని. ఇక మేమే ఆపరేట్ చేస్తున్నాము, మీ ప్రభుత్వాన్ని దించేస్తున్నాము, ఈయనను పంపిస్తున్నాము అనేది అది భరించలేరు. అమెరికా యొక్క ఎనిమిటీ అంత ఉంటుంది ప్రజల్లో. అందుకే ఒక రకంగా అమెరికా ఇప్పటికి కూడా కావాలంటే వెళ్ళి కబ్జా చేయగలిగేది ఈజీగా. కానీ ఇంకో ప్రభుత్వాన్ని నిలబెట్టే ఆ, స్థితిలో అక్కడ లేరు. ఇంకో ప్రభుత్వాన్ని ఇవ్వలేదు అమెరికా. ఎట్లయితే వెనజులాలో తీసుకెళ్లడంత ఈజీగా, లేకపోతే బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వాన్ని ఇచ్చినంత ఈజీగా ఆ ఇప్పుడు ఇరాన్ లో చేసే పరిస్థితి లేదు. అందుకే నేను అనుకుంటున్నాను బహుశా స్లోగా ఉంది అమెరికా దీన్ని. చాలా మంది వీళ్ళు ఏం చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే ఇది ఒక స్ట్రాటజిక్ పేషెన్స్ గా వర్ణిస్తున్నారు. అమెరికా ఇంత కూల్ గా ఉండడం ఎప్పుడు చూడలేదు ట్రంప్. అలాంటిది ఎందుకని అంటే చాలా వ్యూహాత్మకంగా, ఎందుకంటే ఇరాన్ లో వచ్చే తిరుగుబాటు అమెరికా వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చినా వస్తుంది, అంత వ్యతిరేకత ఉంటుంది అని గట్టి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. వీఆర్ గోయింగ్ టు హిట్ ఇరాన్ అని చెప్పేసి గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా ఏమన్నాడు అంటే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇటు ఖమేనీ కూడా అంతే యాక్టివ్ గా అంతే దాన్ని ఈక్వల్ గా ఇచ్చాడు కదా. మీరు మీ దేశంలో మీరు చూసుకోండి, మా దాంట్లో జోక్యం చేసుకునే అంత సీన్ లేదు మీకు అన్నట్టుగా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు కనుక చూడాలి, వేచి చూడాలి. అమెరికా ఇప్పట్లో ఇన్వాల్వ్ కాదు, కొంత సమయం తీసుకుంటుంది. నేను అనుకుంటున్నాను ఈయన కూడా ఇప్పుడే రాడు. యువరాజు ఎవరైతే అనుకుంటున్నారో ఆయన ఇప్పట్లో ఏమీ రాడు. ప్రజలే కూల్చేస్తారు అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ప్రజలే కూల్చేస్తారు, ప్రజలే కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోగలుగుతారు. ఆ సత్తా ప్రజలకు వచ్చేసింది ఇరాన్ లో. అందుకని వెయిట్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఖొమేనీ ప్రభుత్వము అంత ఈజీగా కూలిపోయేది కాదు, ప్రజలు కూల్చగలుగుతారు. ఎనీ అవుట్ సైడ్ ఫోర్సెస్ ను ప్రజలు క్షమించేటట్టుగా లేరు అనేది
బాగా వినపడుతున్నటువంటి ప్రజల్లో ఆ విషయం. సత్తా ఉంది, ప్రజలు కూల్చేస్తారు అని ఇటు ప్రభుత్వానికి కూడా ఐడియా ఉన్నట్టుంది దానిపైన. అందుకోసమనే ఇంటర్నెట్ కావచ్చు, టెలిఫోన్ సర్వీసెస్ కావచ్చు, అవన్నీ కంప్లీట్‌గా కట్ చేసేసారు. ఇవి ఎంతవరకు ఈ నిరసనల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయంటారు? అదర్‌వైజ్ ఇంకా వాళ్ళల్లో ఆగ్రహం పెల్లుబికేటువంటి ఛాన్స్ ఉంటుందా? యెస్. ఆగ్రహం అంతా ఏంటి అంటే ప్రధానంగా ఆకలి ముఖ్యంగా. హ్మ్. తర్వాత ఈ ఆకలికి కూడా కారణము శాంక్షన్స్. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మోస్ట్ శాంక్షన్డ్ కంట్రీ టాప్ 5 లో ఉన్న దాంట్లో ఇరాన్ ఒకటి అన్నమాట. హ్మ్. కనుక చాలా రోజులుగా క్రైసిస్‌ని ఎదుర్కొంటుంది. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బంద్ ఆగిపోయింది కంప్లీట్‌గా. ఇలాంటి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేదు. ఆర్థిక మ స్థితిని ఉద్ధరించడానికి ఖొమేని చేతిలో ఏమీ లేదసలు. అది ప్రధానమైనటువంటి విషయం. అయితే మనకు మరిచిపోకూడని విషయం ఏందంటే, ఎందుకు అమెరికా ఇప్పుడు ఇరాన్ టార్గెట్ చేసి కూర్చున్నది అంటే, యాక్చువల్‌గా అమెరికా, చైనా, ఇండియాను కంటిన్యూయస్‌గా టార్గెట్ చేస్తుంది. చైనా ఇప్పుడు టారిఫ్‌తో చైనాను కొట్టింది, ఇండియాను కొట్టింది. కానీ చైనా లొంగలేదు. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఈ ఇవి ఏదైతే మినరల్స్, వాల్యుబుల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి రేర్ ఎర్త్ మెటల్స్, వాటి విషయంలో భయపెట్టింది చైనా. మిగతా ఇతరత్ర కూడా చైనా అమెరికాను భయపెట్టింది. ఆ విధంగా తల ఒగ్గింది అమెరికా ఇది టారిఫ్స్ విషయంలో. హ్మ్. తాను ఎంతో గంభీరంగా చెప్పినా తాను అనుకున్న పని చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు అలా చేయలేకపోయాం గనుక ఇలా చేస్తామని ఇప్పుడు చూపిస్తుంది. ఎందుకంటే ఇరాన్‌తో 90% ఇరాన్ యొక్క ఆయిల్‌ను పర్చేజ్ చేసేది. మనందరికి తెలుసు వెనెజులా నంబర్ 1 అని. ఇది అవును. ఆయిల్ పంపించే దాంట్లో. 300 అబోవ్ బిలియన్ బ్యారెల్స్ పర్ డే వెనెజులా సప్లై చేస్తే, ఆ నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఇరాన్ ఉంటుంది. ఇరాన్ నుంచి 90% చైనానే కొంటుంది. కనుక ఇప్పుడు చైనాకు ఈ సప్లైస్ ఆగిపోతాయి. ఇప్పుడు గొడవ ఏందంటే చైనా గొడవ, వెనెజులా నుంచి కూడా చైనా కొనేది. వెనెజులాకు ఈ మధ్యనే డబ్బులు ఇచ్చింది. హ్మ్. కానీ సప్లై జరగలేదు. ఇప్పుడు అమెరికా అని అడిగితే అమెరికాకు మాకేం తెలియదని అంటుంది. కానీ వెనిజులా ఆయిల్ సప్లైస్ అన్ని కూడా ఇప్పుడు అమెరికా చేతిలోకి వెళ్ళిపోయినాయి. అలా చైనాను ఇరికించింది అమెరికా. అలా ఒక ఆట ఆడుకుంటుంది చైనా. ఇదంతా కూడా టార్గెట్ ఇరాన్ కాదు, టార్గెట్ వెనిజులా కాదు, టార్గెట్ చైనా. కనుక ఆయిల్ లేకపోతే ఏ దేశమైనా బ్రతకడం చాలా కష్టం. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ టార్గెట్. ఇది బయటి జనాలకు అర్థం కాని విషయం. చైనాకే అర్థమవుతున్నటువంటి విషయం ఇది. కనుక ఇది కూడా మనము మర్చిపోలేము. కానీ మనం అనుకుంటాం ఏమంటే, కానీ ఫోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయండి. ఇవి ఇరాన్ పక్కకు వచ్చి కూర్చున్నాయి. కేవలం 400 కిలోమీటర్స్ రేంజ్ లో అమెరికన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఎర్కిస్ అనేటువంటి ఒక ఎయిర్ ఫోర్స్ లో పెద్ద ఎత్తున ఫోర్సెస్ పెట్టి ఉంచారు. ఆల్మోస్ట్ జలసంధి దానికి కబ్జా చేసి పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. పైగా ఇప్పుడు ఇరాన్ కు బాగా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, హుతీస్ కానీ వీళ్ళందరికీ బలం ఎవరు? ఇరాన్ ఒకప్పుడు. హ్మ్. ఇప్పుడు అవన్నీ బలహీనపడ్డాయి. దీంతో ఇజ్రాయెల్ తో చేసిన యుద్ధంలో అవన్నీ బలహీన పడిపోయాయి. అవి ఏవి కూడా ఇప్పుడు ఇరాన్ కు అండగా వచ్చి నిలబడే స్థితిలో లేవు. ఇది ఇప్పుడు ఇరాన్ యొక్క పరిస్థితి. హ్మ్. అయినప్పటికీ ఇరాన్‌తో మనం మర్చిపోకూడదు ఏందంటే 3000 బాలిస్టిక్ వెపన్స్ ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్య ఇది. కనుక పెద్ద పెద్ద మిస్సైల్స్ ఫతే 1, ఫతే 2 అని చెప్పేసి 1400 కిలోమీటర్స్ రేంజ్‌లో కొట్టగలిగే మిస్సైల్స్ ఉన్నాయి. అమెరికా అందుకే ఇవన్నీ లెక్కలేసుకుంటుంది. ఈ ఇరాన్ అంటే మామూలు దేశం కాదిది. కనుక సొంతంగా ధ్వంసమైపోతున్న దేశం గదా! చూద్దాం అని ఒక ఎదురు చూసేటువంటి పరిస్థితిలో ఈరోజు మనకు అమెరికా కనిపిస్తుందమ్మా. హ్మ్. సార్ ఇవాళ ఇరాన్ ఉన్నటువంటి ఈ ఆర్థిక సంక్షోభ ఈ పరిస్థితికి మొత్తానికి గత సంవత్సరంలో జూన్ 2025లో ఇజ్రాయెల్, యూఎస్ చేసినటువంటి దాడులే ఇవాళ ఇరాన్‌కి ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్ రావడానికి కారణం అని అంటున్నారు. సో నిజంగా అదే కారణం అంటారా? రియాల్ పడిపోవడానికి కావచ్చు, తర్వాత ద్రవ్యోల్బణానికి కావచ్చు ఇవంతా?
అంతే అక్కడి నుంచే ఇది బాగా ఫెనటిక్ ఇస్లామిక్ కంట్రీ ఇరాన్. ఇవన్నిటిని ఈ యొక్క టెర్రర్ గ్రూప్స్ అన్నిటిని పెంచి పోషించిందే ఇరాన్. అందుకే ఇజ్రాయెల్తో జరిగిన దీంట్లో బాగా దెబ్బతిన్నది. అప్పటి నుంచి కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఇరాన్ లాంటి దేశం తిరగబడాలి. అంత పెద్ద ఎత్తున అమెరికా దాడి చేసినప్పుడు వాళ్ళ న్యూక్లియర్ స్టేషన్స్ పైన ఇరాన్ ఏం తిరగబడలేదు, సైలెంట్ గా ఉండిపోయింది. దాని యొక్క బలహీనత మనకు అర్థం అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క శాంక్షన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా టాప్ 5 లో ఉన్నటువంటి కంట్రీ ఇది. చాలా రోజులుగా శాంక్షన్స్ ని ఎదుర్కొంటున్నటువంటి దేశం. ఒకవేళ తన 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 పెట్రోలియం పదార్థాలు, చమురును అమ్ముదాం అనుకున్నా తీసుకోవడానికి భయపడుతున్నారు. ఈరోజు రష్యా ఇదే వెనెజులా దగ్గర నుంచే కదా ట్యాంకర్స్ తెచ్చుకుంటుంటే కాల్చి పారేసింది, సీజ్ చేసి పారేసింది అమెరికా. అంటే ఇంత ఏమంటాం చాటు మాటుగా రష్యా పైన కూడా శాంక్షన్స్ ఉన్నాయి. రష్యా ఆయిల్ అమ్మాలన్నా ఎంత సమస్య ఎదుర్కొంటుంది. ఇండియానే ఉదాహరణకు. అలాంటిది తెలియకుండా కన్ను కప్పి ఎక్కడి నుంచో ట్యాంకర్స్ తెచ్చుకోవడం అనేది ఎంత కష్టంగా ఉంది. రష్యాకే అంత కష్టంగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిదినం బ్రతికేదే దీనిపైన, ఆయిల్ పైన. అలాంటి ఆయిల్ సప్లైస్ అన్ని ఆగిపోవడం, ఇవన్నిటి కారణంగా ఈరోజు ఇరాన్ చాలా కష్టాల్లో పడిపోయింది. టోటల్ గా ఇవన్నిటి కూడా క్రెడిట్ ఏమన్నా ఇవ్వాలంటే అమెరికాకే ఇవ్వాలి. అమెరికా పట్టుబట్టి సాధిస్తుంది. అమెరికా విషయం వచ్చినప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఏంటంటే అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా మనలాగా మనకు ఏది లేకపోతే భూమి దున్నుతాం, పండిస్తాము, కాస్త భోజనం ఉంటుంది. మన దేశంలో కష్టపడే మనుషులు ఉన్నారు, రైతులు ఉన్నారు. అమెరికాలో ఎవరు కష్టపడేవాడు లేడు. పక్కల దేశాన్ని దాన్ని దీన్ని కొట్టాలి, వాళ్ళ ఆ రిసోర్సెస్ తీసుకొచ్చుకోవాలి, బ్రతకాలి. ఇలాంటి దానికి అలవాటు పడ్డటువంటి అమెరికా. కనుక ఇప్పుడు ఆయిల్ ను ఇంకొకటి దేన్నో కబ్జా పెట్టాలి. 35 ట్రిలియన్ డాలర్స్ అప్పు, అమెరికా అప్పు ఉంది. పైగా అమెరికా అప్పు తీర్చడమే వెళ్తున్నటువంటి పరిస్థితి. డీడాలరైజేషన్ బిగ్గెస్ట్ థ్రెట్ అమెరికా ఫేస్ చేస్తుంది. కనుక అమెరికా చరిత్ర ఏమాత్రం మంచిది కాదు. ఎన్నో దేశాలని ఇలాగే ఎంత దారుణం అమ్మాయి. ఆ ప్రభుత్వాలను కూల్చే హక్కు వీళ్ళకి ఎవరికి ఇచ్చారు? వెనిజులా అధ్యక్షుని అంత అవమానకరంగా చేతులు కట్టేసి తీసుకెళ్లే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, అతని గౌరవం లేకుండా. సరే ఎలా ఎన్నుకున్నాడో అది డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మీరెవరు అసలు దండించడానికి? పోలీసా ఏమన్నా? గ్లోబల్ పోలీసా మీరేమన్నా? లిబియాను అలాగే చేశారు, గడాఫీని తిప్పి చంపేశారు. ఇదేంది ఇరాన్ సద్దాం హుస్సేన్ సంగతి ఏంది? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనే ఒక ముద్ర వేసేసి కుక్కను మామూలుగా ఇది పిచ్చి కుక్క అని 10 సార్లు అని అందరూ నమ్మాక ఎలా చంపుతారో అలాగే అమెరికా ప్రతి దేశాన్ని అలాగే చేసింది. కనుక సద్దాం హుస్సేన్ ఆ విధంగా చంపేసింది, యుద్ధం చేసింది. మరి ఎక్కడున్నాయి ఆ వెపన్స్? ఒక్క వెపన్ కూడా చూపించలేదుగా, అందరినీ భ్రమలో పెట్టింది. మాస్ డిస్ట్రక్షన్ అంటే ఎలా ఉంటాయేమో, అదొక వాయు రూపంలో ఉంటుందేమో, అందరినీ చంపేస్తారు, ఇలా భ్రమలు కలిగించేసింది, కొట్టేసింది. ఈరోజు ఎక్కడ ఉంది ఇరాక్ పరిస్థితి? ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేసింది? అన్నేళ్లు తన చేతిలో పెట్టుకున్నది. తాలిబాన్లు తీవ్రవాదులు అక్కడ పుట్టారు, వాళ్ళ చేతిలో ప్రభుత్వాన్ని పెట్టి వెళ్ళిపోయి చివరకు ఓటమి. ఇవన్నీ కూడా గెలుపు బిగినింగ్ లో కనిపించినా, లేకపోతే వీళ్ళనందరినీ గడాఫీలను, హుస్సేన్లను, సద్దాం హుస్సేన్ చంపినా ఓటమి ఎవరిది అంటే నిస్సహాయంగా అన్ని వదిలేసి వెళ్ళిందే అమెరికా. ఇప్పుడు కూడా అలాగే చేస్తుందని అనుకుంటున్నాను. కనుక ఈ దుర్మార్గం ఎక్కడో దగ్గర క్లోజ్ కావాలి. ఇదైతే మంచిదైతే కాదు. ఓ రకంగా ఎవరు మాట్లాడలేని స్థితి మీరు కూడా గమనిస్తున్నారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇంత పెద్ద మారణ హోమం జరుగుతుంది, హిందువులను ఊచకోతకు వస్తున్నారు, అయినా భారత ప్రభుత్వం కూడా ఎక్కువగా మాట్లాడడం లేదు. ఎందుకు అనకంటే మనము ఆర్థికంగా ఎదుగుతున్న దేశం. అన్ని దేశాల్లో ఇబ్బందులు ఉన్నా మనం మాత్రం 7.4 దీంతో జీడిపితో మనము ఇప్పుడు కూడా లేటెస్ట్ గా కూడా ఇలాంటి సమయంలో ఇంకో పని పెట్టుకోలేం. చిన్న దేశమే కాదా అని చెప్పేసి ఓ చిన్న యుద్ధం చేద్దామా అంటే దానికి ఏమి ఎండు ఉండదు. పాకిస్తాన్ లో యుద్ధం చేసినప్పుడు చాలా మంది అన్నారు, ఎందుకు ఆపేశారు, ఎందుకు అంటే అదే పని మనకు యుద్ధాలు చేస్తూ కూర్చుంటామా? మనము ఎదుగుతున్న సమయంలో ఇప్పుడు యుద్ధాలు చేస్తూ కూర్చుంటాము. అవన్నీ నాశనమైన దేశాలు. యుద్ధాలు ఇంకో 10 ఏళ్ళు అయినా యుద్ధం చేసుకుంటా కూర్చుంటాయి. వాటికి పనేం లేదు, తిండి లేదు, తిప్పలు లేదు.
మనకు అలా కాదు కదా. మనం అంటూ ఒక డైరెక్షన్ లో మొదటిసారి ఈ దేశం స్వతంత్రం వచ్చాక కంటిన్యూస్ పాజిటివ్ జీడిపితో ముందుకెళ్తున్న దేశం. యా. కనుక ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు అనలేదు, అయ్యో బంగ్లాదేశ్ అనలేదు, అమెరికా ఇంత చేస్తున్నా ఏమనడం లేదు, ఎందుకు మోడీ ఇలాంటి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. దేశం చాలా పెద్దది, 140 కోట్ల ప్రజలు ఉన్న దేశం ఇది. ఇది ఒక మోడీ ఇష్యూ కాదు. ఇది ఈ 140 కోట్ల మంది భవిష్యత్తు సంబంధించిన విషయం. యుద్ధాలు అనేవి అంత సింపుల్ విషయం కాదు. కనుక ఈరోజు ఆ ట్రంప్ ను తిట్టామా లేదా, దాంతో వచ్చేది ఏమీ ఉండదు. ఏదైనా చేస్తే చేయాలి అంతే గాని తిట్టడం వల్ల, గట్టి కామెంట్స్ చేయడం వల్ల, స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల అయ్యో మోడీ ఎందుకు మాట్లాడడం లేదని పిచ్చెత్తిపోతున్నాడు ట్రంప్. అది కూడా ఒక రకంగా మనము మానసికమైనటువంటి యుద్ధం మనం చేస్తున్నాము. కనుక ఇది ట్రంప్ దీంట్లో ఓడిపోతాడు. ట్రంప్ ఒక ఆధిపత్యం కాస్త కనిపించినా చివరకు ఆయనకు ఓటమే తప్పదు. ఇంటర్నల్ గా కూడా చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఇన్ని ట్రిలియన్ డాలర్ ఏ దేశం అన్ని అప్పుల్లో లేదు. అమెరికా చూడడానికి పైకి బాగా కనపడ్డప్పటికి కూడా. ఇప్పుడు కనుక ఇరాన్ ఇరాన్ ప్రస్తుత పరిస్థితిని మొత్తం అంతర్జాతీయ సమాజం ఎలా చూస్తుంది సార్? యుఎస్ అంటే సరే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. అలాగే అటు యూరప్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇవి ఎలాంటి సపోర్ట్ ఇస్తాయంటారు దీనికి? ఇరాన్ కండి? ఎస్, ఇరాన్కి. ఇరాన్ ఇజ్రాయిల్ ఇవైతే కూడా ఎప్పుడైనా వ్యతిరేకమే ఇరాన్కు. ఇరాన్ దగ్గర వెపన్స్ ఉన్న, ఇరాన్ టెర్రరిజం పోషిస్తుంది అనే పేరు మీద. అయితే ఇప్పుడు ఖొమేనీ పడిపోతే ఆ ప్రభుత్వాన్ని అందరూ నిలబెట్టే ఆదుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖొమేనీని అయితే తొలగించే కుట్రలు అందరూ చేస్తారు. ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు కనుక నేను అనుకుంటా తప్పకుండా ఇది జరిగిపోతుంది. ఆయన రాజవంశీకుడు ఉన్నాడు కదా పహ్లవి, ఎవరైతే రజా పహ్లవి, ఆయన బహుశా ఆయన పవర్లోకి రావచ్చు. వాళ్ళంతా కూడా రాజవంశీకులు. ఎందుకో ప్రజలకు కూడా అదే ఇష్టం ఉంది. మళ్ళా రాచరిక వ్యవస్థ వైపు పోవాలనే కోరుకుంటున్నారు అక్కడి ప్రజలు. కనుక అదైనా మేలు చేస్తుందేమో చూడాలి. ఇప్పుడేం పెద్దగా డెమోక్రసీ ఉంది అక్కడ, ప్రజల మాటకు వాల్యూ ఉంది అనేది ఏమీ లేదు. కనుక బహుశా ఆయన వస్తేనే బాగుంటుందేమో. అందరూ సహకరిస్తారు కూడా ఆయన వస్తే. ఇరాన్ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే బదులు అదే రాచరికంలోకి వెళ్ళిపోతే ఇంకాస్త మెరుగ్గా ఉంటుందేమో వాళ్ళ జీవితం అనేది, అది వాళ్ళ ఇదే అవ్వచ్చు ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.